దేవిక అండ్ డానీ స్టారింగ్ రీతు వర్మ, శివ కందుకూరి, సుబ్బరాజు, డైరెక్టెడ్ బై బి కిషోర్. బి కిషోర్ అంటే ఎవరో కాదు, శర్వానంద్ గారి శ్రీకారం మూవీ డైరెక్టర్. ఈ సిరీస్ కరెంట్లీ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ ఎపిసోడ్ 27 మినిట్స్ ఉంది. ఓవరాల్ గా 3 అవర్స్ లోపే ఉంటది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. సిరీస్ చూశాక నాకెలా అనిపించిందంటే ఓకేష్ అనిపించింది. నా రేటింగ్ రివ్యూ లాస్ట్ లో ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ ఈచ్ ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే రీతు వర్మ యాజ్ దేవిక ఒక మ్యూజిక్ టీచర్. తర్వాత డానీతో పరిచయం ఏర్పడుతుంది. పరిచయం అయిన తనకి ఒక హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ హెల్ప్ ఏంటంటే డానీ ఒక అనాథాశ్రమం ఉన్న ల్యాండ్ ని కబ్జా చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. మళ్ళీ ఆ ఆశ్రమం ల్యాండ్ డాక్యుమెంట్స్ ని ఇచ్చేద్దాం అనుకుంటాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇవ్వలేకపోతాడు. దేవిక హెల్ప్ తీసుకొని మళ్ళీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చేద్దాం అనుకుంటాడు. దేవిక దానికి హెల్ప్ చేసిందా లేదా, అసలు ఆ ఆశ్రమం ల్యాండ్ ని ఎందుకు కబ్జా చేశాడు, అసలు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎందుకు తిరిగిద్దాం అనుకుంటున్నాడు, అసలు ఎందుకు ల్యాండ్ డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వలేకపోయాడు, అసలు డానీకి ఏమైంది, చివరికి ల్యాండ్ డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. ఈ సిరీస్ స్టోరీ లైన్ చాలా చాలా థిన్ స్టోరీ లైన్. స్క్రీన్ ప్లే ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే ఉండదు. తీసుకున్న స్టోరీ లైన్ అయితే చాలా అవుట్డేటెడ్. అండ్ ఎగ్జిక్యూషన్ అన్న ఏమన్నా కొత్తగా ఉందా అంటే లేదు. సూర్య గారి రాక్షసులు మూవీలా ఉంటది ఈ సిరీస్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మూవీలో ఉన్న ప్రతి యాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. విజువల్లీ చాలా బాగుంటది అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. మరీ తోపు లేదు కానీ బట్ ఓకే. ఈ మూవీలో విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ గారు అండ్ యూట్యూబ్ సిరీస్ సూర్య ఫేమ్ మౌనిక గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళకి ఉన్న రోల్స్ లో బాగానే చేశారు. ఇక ఎపిసోడ్ వైజ్ డీటెయిల్ గా రివ్యూ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 1 ఈ ఎపిసోడ్ లో క్యారెక్టర్ ఇంట్రోస్ తో క్యూట్ అండ్ స్వీట్ గా వెళ్ళింది. చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది. ఎపిసోడ్ 2 ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ బాగుంది. మిడిల్ లో కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఎపిసోడ్ లాస్ట్ లో డానీ గురించి ఒక మంచి ట్విస్ట్ తో హై ఇస్తారు. ఎపిసోడ్ 3 ఈ ఎపిసోడ్ లో ఏం ఉండదు అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే సీన్స్ కూడా ఏముండవు. లాస్ట్ 2 మినిట్స్ సీన్ ఒకటి యూజ్ఫుల్ సీన్. ఒక్క సీన్ కోసం ఎపిసోడ్ మొత్తం సాగదీశారు. ఎపిసోడ్ 4 ఎపిసోడ్ అంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీయే ఉంటది మ్యాక్స్. ఫ్లాష్ బ్యాక్ మనం చాలా మూవీస్ లో చూసే రొటీన్ స్టోరీ. అనాథాశ్రమం ని కబ్జా చేసే సీన్. అసలు నాకు డౌట్, మూవీ రైటర్స్ ఎందుకు ఎప్పుడు అనాథాశ్రమం ల్యాండ్ ని ఆర్ టెంపుల్ ల్యాండ్సే కబ్జా చేస్తారు? ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కదా. ఎమోషనల్ సీన్స్ అంతేం వర్క్ అవ్వలేదు ఈ ఎపిసోడ్ లో. ఎపిసోడ్ 5 ఫుల్ ల్యాగ్. స్టోరీ కొంచెం ప్రోగ్రెస్ అయింది అండ్ ఎపిసోడ్ 1 and 2 ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. వైవా హర్ష అండ్ సుబ్బరాజ్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి ఈ ఎపిసోడ్ లో. అండ్ ఎపిసోడ్ ఎండింగ్ బాగుంది. కొన్ని హై డైలాగ్స్ తో ఎండ్ అయింది. ఎపిసోడ్ 6 ఈ ఎపిసోడ్ లో ఫ్యూ ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ స్టోరీ కొంచెం ప్రోగ్రెస్ అయింది. విలన్ వాళ్ళ వైఫ్ రోల్ సర్ప్రైజింగ్ గా ఉంటది. ఎపిసోడ్ లాస్ట్ లో చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ తో బాగుంది. మరీ వావ్ అనిపించే అంత సీన్ కాదు. ఎపిసోడ్ 7 విలన్ తో ఫేస్ ఆఫ్ సీన్ అయితే చాలా సిల్లీగా ఉంటది. సింపుల్ గా విలన్ ఇంటికి వెళ్లి పేపర్స్ దొంగలిస్తారు. సీజన్ 2 అనౌన్స్ చేశారు లాస్ట్ లో కొన్ని పాయింట్స్ చెప్పి. అసలు సీజన్ 2 అవసరం లేదు. ఈ సిరీస్ తోనే ఎండ్ చేసే స్టోరీ ఇది. సిరీస్ లాస్ట్ లో ఇవ్వాల్సిన పే ఆఫ్స్ అన్ని నెక్స్ట్ సీజన్ అన్నారు. ఓవరాల్ సిరీస్ లో నాకు అసలు నచ్చని ఎపిసోడ్స్ అంటే 3 and 7. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి ఓకే సిరీస్ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.